ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి పూజ గారు, పూజ గారు, పూజ గారు. ఎవరండి మీరు? మీరా? రండి. ఎవరే? ఎక్కడో చూసినట్టుంది. నా పేరు పరమేశ్వరరావు మేడం. మెయిన్ బజార్ దగ్గర పరమేశ్వరరావు ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా. ఏ పని మీద వచ్చారు? నేనే రమ్మన్నాను అత్తయ్య. దేనికే? నా చెల్లెలు ఎవరో తెలుసుకోవడం కోసం అత్తయ్య. దానికి ప్రింటింగ్ ప్రెస్ అతనితో ఏం పని పూజ? గతంలో ఇలాగే మా చెల్లెల ఆచూకీ తెలుస్తుందని పోస్టర్లు వేయించాను క్రాంతి. అప్పుడు తన ఆచూకీ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. తర్వాత ఎన్ని మార్పులు ఎన్ని మాయలు చూసావు కదా. ఎప్పుడైతే గుళ్ళో అమ్మవారు నీ చెల్లెలు ఇక్కడే ఉందని చెప్పిందో అప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. నా చెల్లెలు ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంది, నాకు దగ్గరగానే ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నా చెల్లెల ఫోటోతో పాటు నా అడ్రస్, నా మ్యాటర్ రాసి పోస్టర్లో వేయిద్దామని ఈయన్ని పిలిపించాను. గుడ్ ఐడియా పూజ. తను ఎక్కడుందో ఎప్పుడు వస్తుందో దేవుణ్ణి అడగటం కంటే మన ప్రయత్నం మనం చేయడం చాలా మంచిది. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు నేను నా చెల్లెలు ఉన్న ఫోటో తీసుకొస్తాను, మీరుండండి. అక్క, ఇప్పుడు పూజ ఫోటో తెస్తే క్రాంతి చూసిందంటే కొంప మునుగుతుంది. ఏమే అలా చూస్తూ నిలబడతావేంటి? ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ టీ ఏమేమివా? వెళ్ళి కాఫీ పెట్టుకొని పట్రా. అయ్యో పర్వాలేదండి. ఏం పర్వాలేదండి, మీరు కూర్చోండి. నువ్వు వెళ్ళవే, తీసుకురా. ఆల్రెడీ కాఫీ పెట్టే ఉంచానత్తయ్య, తీసుకొస్తాను. అక్క, ఇది కాఫీ పెట్టి తెచ్చేలోగా వీడు వెళ్ళిపోతాడు కదా అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ కాఫీ పెట్టానంటుంది ఏంటక్క? ఇటు నుంచి పూజ ఫోటో పట్టుకుని అటు నుంచి క్రాంతి కాఫీ పట్టుకుని ఒకేసారి వచ్చేలా ఉన్నారు కదే. ఈ అమ్మాయేనమ్మా మీ చెల్లెలు? అవునండి, తనే. ఇదిగోండి మ్యాటర్. కాఫీ తీసుకోండి. అత్తయ్య, ఇదేనా పూజ మీ ఫ్యామిలీ ఫోటో? అవును, నువ్వు చాలాసార్లు అడిగావు కానీ నేనెప్పుడు చూపించలేదు కదా. ఉండు, చూపిస్తా. అమ్మా, ఏమైంది? కాఫీ కప్పు కింద పడింది, కాలు కాలిందిరా. అమ్మా, క్రాంతి తడిబట్ట తీసుకురా. సరే పూజ. అత్తయ్య, అయ్యో,
ఫోటో ఇలా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. బాబు తీసుకో. మీరు వచ్చిన పని అయిందిగా, మీరు వెళ్ళండి. సరేనమ్మా, నేను వస్తాను. ముందు శాంపుల్ ప్రింట్ వేసి ఆ తర్వాత మీరు ఓకే అంటే అప్పుడు ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాను. సరే అండి. ఏమండి, ఒక నిమిషం ఆగండి. నేను కూడా పూజలాగే పోస్టర్ వేయించాలి. నువ్వు పోస్టర్లు వేయించడం ఏంటి? పూజ తన చెల్లెల కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, నేను చిన్నప్పుడే దూరమైపోయిన మా అక్క కోసం ఎదురు చూస్తున్నా కదండి. అందుకే పూజకి లాగే మా ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. పూజలాగే నేను కూడా ప్రింటింగ్ వేస్తే మా అక్క నాకు దొరుకుతుంది కదండి. సరే అమ్మా, ఫోటో తీసుకురా. అలాగేనండి. ఏమి ఫోటో దొరికిందా? అత్తయ్య, దొరికింది. ఇలా ఇచ్చేస్తే ఎలాగే? బయట అసలే మబ్బుగా ఉంది. ఆయన తీసుకెళ్లేటప్పుడు వర్షం పడి ఫోటో పాడైపోతే ఉండు. రాసేసావా? ఇటు ఇప్పుడు తీసుకెళ్ళివు. వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు. తీసుకో. సరే అత్తయ్య. ఇదిగోండి, ఇందులో ఫోటో ఉంది, ప్రింట్ చేయాల్సిన మ్యాటర్ కూడా ఉంది. సరేనమ్మా, ఈ 2 ప్రింటింగ్లు ఒకేసారి స్టార్ట్ చేస్తాను. వస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.